హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్. బాగున్నారండి మీరు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మేము కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అన్నీ మీకు చిన్న చిన్న వీడియోలు అవి చేశానండి. మొత్తం మీకు వీడియో అంతా చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మా పిల్లల్ని గోపికా వేషం వేసి పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించానండి. తర్వాత అయితే కృష్ణుడికి అన్ని డెకరేషన్ అవి చేసుకొని నెక్స్ట్ కొన్ని నైవేద్యాలు అవి చేసుకొని కృష్ణుని అయితే పెట్టుకున్నామండి ఇంట్లోని. మా ఇంట్లో ఎప్పుడు కృష్ణుడు విగ్రహం అయితే ఉంటుందండి. ఎప్పుడు కూడా కృష్ణాష్టమికి ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. కృష్ణుడు అయితే మా పిల్లలు పుట్టకముందే మా ఇంటికి వచ్చాడు. అందుకని మాకు కృష్ణాష్టమి చాలా బాగా చేసుకోవాలనుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కృష్ణాష్టమికి అయితేని. చూస్తున్నారండి, ఆల్రెడీ మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వస్తారు. మా చిన్న పాప చిరాకు పడిపోతుంది, గోపిక వేషం తీసేస్తాను అన్నట్టుగా. తర్వాత మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది మా వీధిలో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని అందరినీ పిలిచి కొద్దిగా భజనలు అది చేయమంటే వచ్చారండి. చాలా బాగా భజన అది చేశారు. కొన్ని పాటలు కూడా పాడారండి. కానీ అవి వీడియోలో కరెక్ట్గా ఆడియో రాదని చెప్పి వీడియోలో అయితే ఆడియో క్యాన్సిల్ చేశాను. మొత్తం మీద మా పిల్లలు అయితే గోపిక వేషం వేయించి ఇలా మా కృష్ణుడి దగ్గర అది కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ అలా చేసామండి. మరి మీరైతే ఎలా చేసుకుంటారో, మీరు ఎలా కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకున్నారో మాకైతే కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఏమన్నా మంచి టిప్స్ ఏమన్నా తెలిసినా సరే కామెంట్ చేయండి. చూస్తున్నారండి, మా పిల్లలు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు స్కూల్లో. మా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాను. అక్కడ ఒక 2 సాంగ్స్ పెట్టి డాన్స్ అవి చేయించారట. నేను స్పీడ్ మూమెంట్లో పెట్టడం వల్ల వాళ్ళైతే డాన్స్ అలా చేస్తున్నారు. కానీ ఒక 2 సాంగ్స్కి డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు పిల్లలిద్దరూ. అందులో అయితే మా పెద్ద పాప ఒకరితే కనిపిస్తుంది. మొత్తమే స్కూల్లో కూడా బాగానే చేశారు. కలితే మేము వీడియో కరెక్ట్గా నా దగ్గర లేకపోవడం వల్ల పెట్టలేదు మీకు. మా పిల్లల వీడియోలు మాత్రం మాకు షేర్ చేశారు మేడమ్స్, అందుకోసం వాళ్ళిద్దరు వీడియోలో పెట్టాను. చూస్తున్నారా, మా చిన్న పాప సెకండ్ పాటకి ఎలా ఉండిపోయిందో, వెనకాతలు అలా నిలబడి ఉండిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మొత్తం మీద మా పిల్లలు కూడా అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అలా చేశారు. ఇంకా మేము కృష్ణాష్టమిని అయితే ఇలా చేసుకున్నామండి. నిజానికి నెక్స్ట్ ఈవినింగ్కి మా చిన్న పాప నేను కృష్ణుడి వేషం వేస్తానని చెప్పి కొద్దిగా పేచి పెట్టిందండి. సరేలేమ్మా, నీ ఇష్టం, ఎందుకు కాదనాలని చెప్పి మా చిన్న పాపకైతే కృష్ణుడు వేషం వేయించామండి. నిజంగా మా చిన్న పాప నడిచి వస్తుంటే నిజంగా మా ఇంటికి చిన్న కృష్ణుడు వచ్చాడేమో అన్నట్టుగా అనిపించిందండి. చూస్తున్నారా, స్లో మోషన్ వీడియో తీస్తే ఎంత కరెక్ట్గా వచ్చిందో. నిజానికి మాకెందుకు కృష్ణుడు రాలేకపోయాడు మా ఇంటికని బాధని కూడా మాకు అనిపించింది. కానీ మా చిన్న పాపలో మాకు చిన్న కృష్ణుడు అనిపించాడు. చూస్తున్నారా ఎంత ముద్దుగా ఉందో. మా పాపకి ఇది స్వీట్ మెమరీగా ఉండాలని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా చిన్న పాప పేరు వైష్ణవశ్రీ. తను కృష్ణుడి గెటప్ వేసింది. చూడండి, కృష్ణుడి దగ్గర దండం పెట్టుకుంటుంది మా చిన్ని కృష్ణయ్య. తర్వాత అలా కొన్ని ఫొటోస్ మొత్తం తీసుకున్నామండి. మా కింద రూమ్లో మా అత్తయ్య మా మావయ్య, కింద రూమ్లో దేవుడి మూలండి అది. మొత్తం మన అందరమే మా పిల్లలతో తీసుకున్న, మా చిన్ని కృష్ణయ్యతో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా వీడియో కింద సెట్ చేసామండి. చూస్తున్నారా, వాళ్ళ డాడీ, నేను మొత్తం అందరమే కూడా మా చిన్న కృష్ణయ్య ఎంత బాగా నచ్చాడంటే ఇంకమ్మో అలా ఇలా కదండి. తర్వాత మా ఫ్రెండ్ కూడా వాళ్ళ బాబుకి కృష్ణుడి వేషం వేయించింది. తన ఫొటోస్ కూడా కొన్ని పెట్టాము జ్ఞాపకంగా ఉంటుంది అనేసి. మార్నింగ్ ఫొటోస్ కూడా కొన్ని సెట్ చేసామండి. చూస్తున్నారా, గోపిక వేషం వేసిన వెంటనే ఉన్న ఫొటోస్ అన్నీ పెట్టాము. ఓకే ఫ్రెండ్స్, మేమైతే
ఎలా కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకేమన్నా మిస్టేక్ ఉన్నా కూడా ఇన్ఫామ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.